ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలంటే నేతలకు కార్యకర్తలకు ముందుగానే పాస్ తప్పనిసరట. కార్యకర్తలు నేతలకు ప్రత్యేకంగా వీఐపీ, వీవీఐపీ ఇలా వేరువేరుగా జారీ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందట. సినిమా ఫంక్షన్కో అధికారిక కార్యక్రమాలకో ఇలాంటి పాస్ల విధానం ఉంటుంది. ప్రజాసేవలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలను ప్రజలు కానీ తమ కార్యకర్తలు కలవాలంటే ఇదేంటి అని సెటైర్లు ఏపీలో కాకరేపుతుంది. ఇందుకీ ఏంటి పాస్ల కోల? వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డిని కలవాలంటే పాస్లుండాలట. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన పాస్లు. జగన్ను కలవాలంటే పాస్లు కావాలా అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. పులివెందుల వైసీపీ కార్యాలయంలో జగన్ను కలిసేందుకు పాస్లిస్తున్నారు కార్యాలయ సిబ్బంది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నాయకుణ్ణి కలిసేందుకు పాస్ల పద్ధతి ప్రవేశపెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ను కలిసేందుకు భారీగా కార్యకర్తలు, నేతలు వస్తున్నారని, అందుకే పాస్ల విధానమని వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఎక్స్లో చురకలంటించారు మంత్రి నారా లోకేష్. ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షుణ్ణి కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలంటే పార్టీ శ్రేణులకు ముందుగానే పాస్ తప్పనిసరి చేశారు. కార్యకర్తలు, నేతలకు ప్రత్యేకంగా వీఐపీ, వీవీఐపీ ఇలా వేరువేరుగా జారీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. జగన్ 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అధికార, ప్రతిపక్ష హోదాలను చూశారు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు ప్రజల్లో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేరని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పరదాల మాటున పాలన సాగించారు. అందుకే 2024లో 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు జగన్ తీరు కొత్త చర్చకు దారితీస్తోందట. అధికారం కోల్పోయినా జగన్లో మార్పు రాలేదని ఎక్స్ వేదికగా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ కలవటానికి అవకాశం ఇవ్వలేదని ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు, ఆఖరికి కొందరు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వాదన ఉంది. పరదాలు, పోలీసుల చాటున జగన్ పర్యటన సాగిందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అధికారం కోల్పోయాక జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఇప్పుడు కూడా పాస్లేంటని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలవటానికి అవకాశం లేదు. అధికారం లేనప్పుడు కలవటానికి అవకాశం ఇవ్వకపోవటంపై నేతలు పెదవి విరుస్తున్నారట. వైఎస్ వర్ధంతి సందర్భంగా 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకొచ్చిన జగన్ రెడ్డిని కలిసేందుకొచ్చిన నేతలకు ఎదురైన అనుభవం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ను కలిసేందుకొచ్చే నేతలకు వీఐపీ, వీవీఐపీ పాస్లు జారీ చేశారు. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని ప్రోటోకాల్ అంటూ కలవకుండా అడ్డుకున్నారు. కనీసం ఇప్పుడైనా కలిసి సమస్యలు విన్నవించుకుందామంటే ఈ అడ్డంకులేంటని ప్రశ్నిస్తున్నారట నేతలు. ఓటమి తరువాత జగన్ తాడేపల్లిలో కేవలం పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. సామాన్య కార్యకర్తలకు ఆయన దర్శనమే కరువయింది. అడపాదడపా పరామర్శలు, ఓదార్పులకు ఆయన పర్యటించినప్పుడే జగన్ దర్శన భాగ్యం ఉండేది. ఆయన ఎక్కువగా బెంగుళూరులో ఉండడంతో పులివెందుల వచ్చినప్పుడు మాత్రమే పార్టీ శ్రేణులను కలిసేందుకు కొంతైనా అవకాశం ఉండేది. అలాంటిది పులివెందులకు వచ్చినప్పుడు కూడా ఈ కొత్త నిబంధనలు ఏంటని నేతలు తెగ ఇదైపోతున్నారట. అయితే ఈ పాస్ల విధానాన్ని పార్టీ నేతలు కొందరు సమర్థిస్తున్నారట. తమ అధ్యక్షుణ్ణి కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు వస్తున్న పరిస్థితుల్లో నేతలకు ప్రత్యేకంగా కలిసేందుకు అవకాశం కల్పించడానికి పాస్లు ఇస్తున్నట్టు చెప్తున్నారట. ఆ క్రమంలో జగన్ను కలవాలంటే పాస్లు కావాలా అంటూ ఎక్స్ లో చురకలంటించారు మంత్రి నారా లోకేష్. ఆయన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పులివెందుల ఎమ్మెల్యేని కలవటానికి ప్రవేశపెట్టిన ఆ పాస్ల సంస్కృతి హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.